అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. రాజమౌళి ఆయన భార్య రమ తనను ఎంతో టార్చర్ చేశారని, దానివల్ల తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని అంటూ ఆయన స్నేహితుడైన ఉప్పలపాటి శ్రీనివాసరావు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అలాగే ఈ వీడియోలో తాను చెబుతున్న విషయాలన్నిటినీ మరణ వాంగ్మూలంగా పరిగణించాలని ఆయన కోరారు. అసలు రాజమౌళికి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? పైగా ఒక మహిళ వల్ల తమ మధ్య గొడవలు వచ్చాయని ఆయన ఎందుకు చెబుతున్నారు? ఇంతకీ ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు ఏమయ్యేవారు? వీటన్నిటి మీద మంచి అనాలిసిస్ని అందించడానికి సినీ క్రిటిక్ భరద్వాజ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే భరద్వాజ గారు. ముందుగా అసలు ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరు? ఆయనకి రాజమౌళి గారికి ఉన్న సంబంధం ఏంటంటారు? అంటే వీళ్ళిద్దరూ కలిసి మెడ్రాస్ నుంచి మా ట్రావెల్ ఉందని చెప్తున్నాడు ఆయన. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశాల కోసం వెతుక్కుంటూ చేసినటువంటి ప్రయాణంలో వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు తారసపడి ఉండొచ్చు. ముళ్ళపూడి వర కూడా ఉన్నాడు ఈ టీంలో ఆ టైంలో. అంటే రాఘవేంద్రరావు గారి కాంపౌండ్లో వీళ్ళు మొదట ట్రేస్ అయ్యారు, కానీ అంతకంటే ముందు క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాడు ఈయన. ఎవరు? రాజమౌళి. మెడ్రాస్లో క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో కొంతకాలం పనిచేశాడు. అక్కడి నుంచి మా జర్నీ ఉంది అని ఇతను ఈ వీడియోలో చెప్తున్నాడు. ఉండి ఉండొచ్చు. అలాగే ఇతని పేరు యమదొంగ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వేశారు అని ఆ కార్డు కూడా షో చేశాడు అతను. ఆ కార్డులో యు శ్రీనివాసరావు 1 2 3 4 అని ఉంది. ఆ 1 2 3 4 ఎవరు ఏమిటి అనేది క్లారిటీ లేదు, కానీ అలా వేశారు అని చెప్పాడు ఈయన. మేబీ అప్పటి వరకు రిలేషన్ బాగానే ఉండి ఉండొచ్చు వాళ్ళిద్దరిది. అలాగే ఈ వీడియోలో అతను ప్రధానంగా చెప్తోంది ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించామని చెప్తున్నాడు రాజమౌళి. అలాగే ఇతను ఈ శ్రీనివాసరావు ఒకే అమ్మాయిని ప్రేమించాం మేము. ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని తనే ఆపేశాడు, అందువల్ల నాకు పెళ్లి కాలేదు అని చెప్తున్నాడు ఈయన. ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, యమదొంగ నుంచి శాంతినివాసం సీరియల్కి కూడా చాలా గ్యాప్ ఉంది. అప్పుడు ఎందుకని ఇది చర్చకి రాలేదు? అప్పుడు బాగున్న రిలేషన్ ఇప్పుడు ఎందుకు చెడిపోయింది అంటే, ఇప్పుడు ఈ వీడియోలో చాలా విషయాలు ప్రస్తావించాడు ఆయన. లెటర్ కూడా ఉంది దాంతోపాటు. ఆ లెటర్లో కూడా చాలా విషయాలు చెప్పాడు. అంటే తనతో పాటు ఎదుగుతున్నటువంటి డైరెక్టర్లు కానీ, తనకి పోటీ అనుకున్నటువంటి డైరెక్టర్లను కానీ ఇతను రకరకాల పద్ధతుల్లో వాళ్ళని అణిచేస్తాడు అని కూడా చెప్తున్నాడు ఆయన. చెబుతూ దానికి ఇతనికి కొన్ని క్షుద్ర విద్యలు వచ్చని కూడా చెప్తున్నాడు రాజమౌళికి వాటి ఆధారంగా వినాయక్ని ఇబ్బంది పెట్టాడు, లేకపోతే సురేందర్ రెడ్డిని ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు అనిల్ రావిపూడిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అన్న లెవెల్లో కూడా రాశాడు. ఇవి కొంచెం ఇతని సైకలాజికల్ కండిషన్ ఏమిటి అనేది అనుమానం వచ్చే పద్ధతిలో ఉంది అది. ఆ రాత, ఆయన మాట్లాడిన పద్ధతి కూడా. ఒకవేళ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉండుంటే అది సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఆ అమ్మాయి అయినా ఓపెన్ అయి మాట్లాడి ఉండేది కదా. ఎందుకు ఆ అమ్మాయి ఓపెన్ కాలేదు? నిజమేనా ఇది, లేకపోతే ఇతను ఆ ఇల్యూజన్లో ఉండి మాట్లాడుతున్నాడా అనేది ఒకటి. జనరల్గా ఏం జరుగుతుందంటే, చాలా సందర్భాల్లో సైకలాజికల్గా ఒక డిప్రెషన్కి గురైపోయిన తర్వాత వీళ్ళే కొన్ని నా జీవితం ఇలా కావడానికి ఇవి కారణాలు అని చెప్పి బలంగా నమ్మటం మొదలు పెడతారు. ఈ నమ్మటం ఎంతగా జరుగుతుందంటే, ఇది తప్పు అని ఎవరు చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, చివరికి వాళ్ళే యాక్సెప్ట్ చేయరు. ఇది నేను కల్పించుకున్న ప్రపంచం అని అతనే యాక్సెప్ట్ చేయడు. ఆ కండిషన్లో ఉన్నాడు ఇతను అని అనిపిస్తోంది. ఆ కండిషన్లో చేసిన వీడియో ఇది. అంటే తను బలంగా నమ్మేసిన విషయాలు ప్రపంచంతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అతను మాట్లాడుతున్న ధోరణి చూస్తే. ఆ లెటర్లో కూడా ఆ ధోరణి ఉంది. అందుకని ఇది స్ట్రైట్ అవే, అంటే ఇందులో ఏమీ రాజమౌళిని తప్పుపడడానికి ఏం లేదు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ప్రపంచంలో ఎవరైనా ఏ అమ్మాయినైనా ఇష్టపడవచ్చు, తప్పేం లేదు దానిలో. దాన్ని ఇతనితో ఆయన మాట్లాడాడు అని చెప్తున్న దానికి ఎక్కడ ఆధారాలు లేవు, ఆధారాలు చూపించరని చెప్తున్నాడు ఇతను. అది మా ముగ్గురి మధ్య జరిగిన గొడవ అని. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈయనొక్కడే ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడలేదు? ఆ అమ్మాయి ఉందా, చనిపోయిందా, ఆ విషయం అయినా చెప్పాలి కదా. ఏ రకమైన క్లారిటీలు లేకుండా ఆయన గాలిలో రకరకాల విషయాలు మాట్లాడేసి, ఇవన్నీ సూమోటోగా తీసుకుని అర్జెంటుగా అతన్ని అరెస్ట్ చేసి రాజమౌళిని లై డిటెక్టర్ టెస్టులు చేసి అతని దగ్గర నుంచి నిజాలు తెలుసుకోండి అని చెప్తున్నాడు. అయితే ఇతనికి తెలుసో తెలీదో కానీ లై డిటెక్టర్ టెస్టుల్లో కూడా నిజాలు బయటకు రావడం లేదు
అనే విషయం తెలియాలి ఆయనకి. అందుకని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు, డిప్రెషన్‌లో ఉన్నాడు. మేబీ అతను ఆర్థికంగా ఏదైనా దెబ్బతిని ఉండొచ్చు. జీవితంలో దెబ్బతిన్నాను అనే ఫీలింగ్‌తో కూడా ఆ పరిస్థితికి వెళ్ళుండొచ్చు. అందుకని అతను చెప్తున్న దానిలో నిజానిజాలు ఏమిటి అనేది అనుమానాస్పదమే. భరద్వాజ గారు ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు చేసిన కొన్ని విమర్శలు కావచ్చు, ఆరోపణల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. 'ఆర్య 2' సినిమా మాదిరిగానే ఓ మహిళ మా ఇద్దరి జీవితాల్లోకి ప్రవేశించింది. మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పారు. అలాగే ఆమెని పెళ్లి చేసుకోవాలని రాజమౌళి అనుకున్నారు అని, అలాగే నలుగురు కలిసి జీవించాలి అనుకున్నాం. నలుగురు అంటే రమా రాజమౌళితో పెళ్లి తర్వాత ఇదంతా నడిచినట్టుగా తెలుస్తోంది. మీరేమంటారు? అంటే పెళ్ళికి ముందే మొదలైంది ఇది. పెళ్ళికి ముందే మొదలై పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ అయింది. కొనసాగింది అనేది అతను చెప్పదలుచుకున్నటువంటి విషయం. అంత ఓపెన్‌గా ఉన్నప్పుడు ఇది చర్చనీయాంశం. ఇతనెందుకు పెళ్లి చేసుకోలేదు అనేది. ఇప్పుడు అవతల ఇంకో మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్నప్పుడు ఇతనైనా బయటికి వెళ్ళిపోయి తన జీవితాన్ని తను సెటరైట్ చేసుకుని ఉండొచ్చు కదా! ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి అతని. అంటే అతని స్టేట్మెంట్‌లోనే చాలా కాంట్రోవర్సీస్ ఉన్నాయి. కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇన్నిటి మధ్య గందరగోళంగా మాట్లాడాడు క్లారిటీ లేకుండా. ఓపెన్‌గా మాట్లాడాలి కదా! ఇదిగో మేము పలానా అమ్మాయితో, ఆ అమ్మాయితో నేను ప్రేమలో ఉన్నాను. నేను కూడా ప్రేమలో ఉన్నానని చెప్పాడు అతను అన్నాడు. చెప్పినప్పుడు ఇతను తప్పుకోవాలి సీన్‌లో నుంచి. తప్పుకోలేదు. మధ్యలో అసలు ఆ అమ్మాయి ఏం అభిప్రాయపడింది అనేది కదా కీలకం. ఆవిడెందుకు ట్రావెల్ అవుతుంది వీళ్ళందరితోనూ? ఆవిడ కదా బయటకొచ్చి మాట్లాడాల్సింది. ఆవిడ కదా బలైపోయింది నిజానికి వీళ్ళందరికీ. కాబట్టి ఆ పాత్ర ఎవరో తెలియకుండా ఇది నమ్మటం కష్టం. అందుకని చాలా గందరగోళం అయితే ఉంది దీనిలో. ఒక అంటే అతని ఫ్రెండే కావచ్చు కానీ ఎక్కడో గాయపడ్డాడు అతను. రాజమౌళి తనని ఎక్కడో కూర్చోబెడతాడు అని ఇతను అనుకుంటే అతను ఆ పని చేయకపోవడమో, లేదు రకరకాల సందర్భాల్లో పట్టించుకోకపోవడమో, ఏదో ఒక డిటాచ్మెంట్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. దాని నుంచి హర్ట్ అయ్యాడు ఇతను. హర్ట్ అయ్యి తనకి తానే ఒక కథని నమ్ముతూ దాన్ని ఇప్పుడు ప్రపంచంతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది. దానిలో నిజానిజాలు ఏమిటి అనేది లై డిటెక్టర్ టెస్టులతో తేలుతుందని కూడా నేను అనుకోవడం లేదు. అంటే వాళ్ళ మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీయే నడవలేదంటారా? సంబంధం ఉండుండొచ్చు. ఉండదు అని నేను అంటలేదు. డెఫినెట్‌గా రాజమౌళి ఒక అమ్మాయిని ప్రేమించి ఉండొచ్చు. ఆ విషయం ఇతనికి తెలిసి ఉండొచ్చు. ఆ అమ్మాయిని ఇతను కూడా ఇష్టపడి ఉండొచ్చు. వీటి ప్రాతిపదికన అతను ఒక స్టోరీ అల్లుకున్నాడు మనసులో. అల్లుకుని ఆ స్టోరీని చెప్తున్నాడు ఇప్పుడు ప్రపంచానికి. రెండోది ఈయన క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నాడు. అదొక గొడవ. అందుకని ఇవన్నీ కలగలిసి గందరగోళంగా మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ దేనికి ఆధారాలు చూపించను అంటున్నాడు. ఈ ఆధారాలు చూపించను, లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోండి మీరు కావాలంటే. నేను అతన్ని ఏదో చేయటం కోసం చేయటం లేదు ఇదంతా. నా ఉద్దేశం కాదు. అతను ఇప్పటికీ నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇవన్నీ బయటకు చెప్తానేమో అని. ఈ బయటకు చెప్తాడేమో అని టార్చర్ పెట్టడం ఏమిటి? టార్చర్ పెడితే చెప్తారు కదా! టార్చర్ పెట్టకపోతే చెప్పరు కానీ, టార్చర్ పెడితే చెప్తారు కదా! ఆ మాత్రం జ్ఞానం లేదా అతనికి రాజమౌళికి? చెప్పకూడదు అని టార్చర్ పెట్టదలుచుకుంటే చంపేస్తారు. ఒక పద్ధతి. అతను చంపలేదు. పైగా ఇతన్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తన బ్యానర్ సినిమాలో పెట్టాడు. కాబట్టి ఇతని దగ్గరే గందరగోళం ఉంది. చాలా చాలా సందర్భాలలో చాలా సంఘటనల్లో హర్ట్ అవుతూ ఉంటారు. ఇది రిపీటెడ్‌గా జరుగుతుంది ఒకే పర్సన్ నుంచి. ఈ సంఘటనలన్నీ వాళ్ళ మనసుల్లో పోగుబడి వీటన్నిటి ఆధారంతో ఒక కథ తయారు చేసుకుని ఆ కథని వాళ్ళు నమ్ముతూ పక్క వాళ్ళని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలాంటి గందరగోళం ఏదన్నా ఉందో అతనిలో అని నా డౌటు. ముందు అతన్ని తీసుకెళ్ళి ఒక సైకియాట్రిస్ట్ దగ్గర కూర్చోబెట్టాల్సిన అగత్యము, అవసరము అయితే ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఈ మహిళా ప్రస్తావన పర్టికులర్‌గా ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారు? దీని వెనక ఇంకేదైనా కారణం ఉందంటారా? ఇప్పుడు ఆయనకేదో ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకుండా ఈ వీడియో బయటకొచ్చిందని నేనైతే అనుకోవడం లేదు. ఆయన షూట్ చేసుకున్నాడు సెల్ఫీ వీడియో, లెటరు ఇలాంటివి ఈ మధ్య కాలంలో కొంచెం చాలామంది చేస్తున్నారు. అది కూడా సైకలాజికల్ రీజన్స్ అయి. ఈ మధ్య ఒక జర్నలిస్ట్ వైఫ్ కూడా అలా వీడియో చేసి అంటే అది సాల్వ్ అయిపోయే ప్రాబ్లమే. సాల్వ్ చేసుకునే ప్రాబ్లం కూడా. కానీ ఆవిడేదో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి స్పాట్‌లో డెసిషన్ తీసేసుకుని అలా వెళ్ళిపోయారు.
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ కూడా ఇలాగే సెల్ఫీ అవును. వీడియో రిలీజ్ ఈ చేశారు. సెల్ఫీ వీడియో, లెటర్లు అనేది రకరకాలుగా చూస్తున్నాం మనం. అంటే తాత్కాలికంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి అవతల ఎవరో ఒకళ్ళని అంటే తన చావుకి సంజాయిషీ చెప్పుకోవడానికి ఇంకెవరినో లాగటం అనేది ఒక ప్రోగ్రామ్‌గా జరుగుతోంది. కొన్ని విషయాల్లో నిజంగానే అవతల వాళ్ళు సఫర్ చేస్తారు. ఇప్పుడు ఈవిడ విషయంలో నిజంగానే సఫర్ చేశారు అవతలాళ్ళు. అది ఉన్న గొడవే. అందరికీ తెలిసిన గొడవే కానీ పరిష్కారం చేసుకోగలిగిన గొడవ. కానీ పరిష్కారం చేసుకోవడం కన్నా కూడా హర్ట్ అయ్యి చేసినటువంటి పని అది. ఇది ఆ కేస్ కాదు ఇతనిది. ఇతను ఈ వీడియో చేయటము, దీని ద్వారా తను ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నాడో వాళ్ళని బలంగా ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ కెరియర్‌ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఇతనికి. ఇవన్నీ పెట్టుకుని మనసులో అవన్నీ వెళ్ళగక్కాడు అంతే. భరద్వాజ గారు, మనము ఈ ముక్కోణపు ప్రేమ కథను పక్కన పెడితే శ్రీనివాసరావు చేసిన ఇంకొన్ని ఆరోపణల గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా రాజమౌళికి క్షుద్ర విద్యలు వచ్చు. ఇదేమీ చిన్న విషయం కాదు. అంత పెద్ద డైరెక్టర్ జక్కన్నగా పేరు తెచ్చుకుని ఆయన క్షుద్ర విద్యలు చేసి పైగా తనకి పోటీగా ఉన్న డైరెక్టర్స్ని ఆయన లొంగ తీసుకుంటాడు, వాళ్ళని కుంగదీస్తాడు అనే విమర్శలు చేయడం, ఇలాంటివి సెల్ఫీ వీడియోలు చెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే అది ఆయన క్యారెక్టర్ని కూడా చూపిస్తుంది, రాజమౌళి క్యారెక్టర్ని. ఇదేమైనా రాజమౌళి గారి మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారా? ఇవే ఉండదండి. అందరికీ తెలుసు ఇందులో లాజిక్ ఏమిటి, ఇందులో ఏం మాట్లాడుతున్నాడు అతను. లాజికల్‌గా ఉన్నాడా, గందరగోళంగా ఉన్నాడా అనేది అర్థమయ్యే పద్ధతిలోనే ఉంది అతని రాత, మాట రెండూ కూడా. ఆ లెటరు గందరగోళంగానే ఉంది, ఇది గందరగోళంగానే ఉంది. అయితే దీనిలో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు కానీ, ఆ వాస్తవాలు అభ్యంతరకరమైనవి అయితే కాదు. అభ్యంతరకరము, చెయ్యకూడని పనులు అనుకునేవేవీ లేవు దానిలో. ఈ ఈ క్షుద్ర విద్యలు అనేది కూడా అతని ఇల్యూజన్ కావచ్చు. చాలామంది మాట్లాడతారు ఇలాగ. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మీద ఒక టాక్ ఉండేది ఆ రోజుల్లో. ఆయన ఏ సింగర్‌ని రానివ్వడు ఇండస్ట్రీకి, అందరిని గెంటేస్తాడు, తనే పాడాలి అని అనుకుంటాడు. ఇలా ప్రచారం జరిగేది. అంటే అది జనాలకి ఎలా అర్థమయ్యేదంటే, ఎవరైనా వస్తే ఆయనే లాక్కెళ్ళి ట్రైన్ ఎక్కించి మెడ్రాస్ నుంచి పంపించేస్తున్నాడేమో అనిపించే లెవెల్‌లో ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. వాస్తవం కాదు. కొంతమంది సింగర్స్ వచ్చారు, పోటీ పడ్డారు. కానీ అతని సమర్థత వలన మాత్రమే అతను నిలబడ్డాడు. కాబట్టి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే. వీళ్ళందరూ కాంటెంపరరీ కావచ్చు. ఇప్పుడు వర ముళ్ళపూడి గారు ఉన్నాడు. ఆయనకి సక్సెస్ రాలేదు కదా, ఆయన టాలెంట్ తక్కువ అని అనలేం కదా. ఆయన ఇచ్చినటువంటి కథతోనే ఈయన సునీల్తో సినిమా తీశాడు 'మర్యాద రామన్న'. అది హిట్ కదా. కాబట్టి ఎవరి టాలెంట్ వారిదే. మరి ఆయన సోలోగా హిట్ కొట్టలేదు వర ముళ్ళపూడి. అంత మాత్రం చేత ఆయన తక్కువవాడు అని అనలేం. ఆయన కూడా ఎప్పుడూ రాజమౌళి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన సందర్భం లేదు. అలా తన టీమ్ మెంబర్స్ అందరితోనూ ఆయన కలిసి ఉండటము, వాళ్ళతో కలవటము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇతను ఎక్కడ డిటాచ్ అయ్యాడు, ఎక్కడ ఇబ్బంది పడ్డాడు, ఎక్కడ హర్ట్ అయ్యాడు అనేది తెలీదు. హర్ట్ అవ్వచ్చు. ఒక టీంలో ఒక మెంబరు ఎవరైనా ముందుకు వెళ్ళినప్పుడు ఇతను అనుకున్న పద్ధతిలో ఇతనికి సహాయం చేసి ఉండకపోవచ్చు. ఎక్కడో హర్ట్ అయ్యాడు ఇతను బలంగా. ఆ హర్ట్ అవ్వటము, ఇతను సైకలాజికల్ డిజార్డర్‌కి వెళ్ళిపోవటము, ఈ గందరగోళంలో నుంచి ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని గందరగోళపరిచే పనిలో ఉన్నాడు అతను. ఇది ఏమైంది అంటే చాలామందికి డౌట్ ఉంది. నిజంగానే సూసైడ్ చేసుకుని చనిపోయాడా? ఉన్నాడా? లేడా? అనేది ఒకటి జరుగుతోంది ఇప్పుడు. ముందు అతన్ని ట్రేస్ చేసి పట్టుకొని అతని కండిషన్ ఏంటి, అతని మెంటల్ సౌండ్ ఏమిటి అనేది తెలుసుకోవాలి. రాజమౌళితో తనది 3 దశాబ్దాలకు పైగా స్నేహం. పైగా తన వయసు ఇప్పుడు 54 ఏళ్ళు. ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాడు. అంటే ఆ అమ్మాయిని నేనంతా ప్రాణప్రదంగా ప్రేమించాను, ఆమె నాకు దక్కలేదు, అయినా ఇలాగే ఒక బ్యాచిలర్‌గా ఉండిపోయానని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం అనుకోవాలా? ఎందుకు అంటే ఇక్కడ క్షుద్ర పూజలు అనే వ్యవహారాన్ని తీసుకొచ్చాడు. వినాయక్ కావచ్చు, ఇప్పుడు అనిల్ రావిపూడిని కూడా ఆయన టార్గెట్ చేశాడు రాజమౌళి అని ఈయన అంటున్నారు. అంటే అనిల్ రావిపూడి ఈ మధ్య సంక్రాంతికి వస్తున్న సినిమాతో బంపర్ హిట్ కొట్టి ఓ రేంజ్‌లో ఉన్నారు కదా, ఆయన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అంటే ఈ శ్రీనివాసరావుది ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారంగా మనం చూడాలా, లేదంటే వెనక ఎవరైనా ఉండి ఆయనతో ఇదంతా చేయించారని అనుమానించవచ్చంటారా? వెనక ఎవరో ఉండైతే ఇంత లూజ్‌గా ఉండదు వ్యవహారం. ఇంకొంచెం కాంక్రీట్‌గానే జరుగుతుంది. స్క్రీన్ ప్లే. ఇది చాలా లూజ్‌గా ఉంది, గందరగోళంగా ఉంది, కన్‌ఫ్యూజన్‌గా ఉంది.
ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా అతని క్రియేషనే అనేది అర్థమయ్యే పద్ధతిలోనే ఉంది. అందుకని ఇలాంటి కేసులు ఉన్నాయి కొన్ని. అంటే చాలామంది డిప్రెషన్‌లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి వాళ్ళు కొన్ని అబద్ధాలు నమ్మేసి, ప్రపంచం తన అబద్ధాలు తను మాట్లాడుతోంది అబద్ధం అని తెలుసుకుందేమో అని ఒక డౌట్ ఉంటుంది వీళ్ళకి. ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా తన గురించి, తను చెప్తున్న విషయాల గురించి, అందులో ఉన్న అబద్ధాల గురించి మాట్లాడుకుంటున్నారేమో అని వీళ్ళు ఫీల్ అయిపోయి, వాళ్ళ మీద దాడులు చేసి చంపేసిన సందర్భాలు, కేసులు కూడా ఉన్నాయి. అలా జరుగుతుంది. మనం చెప్పలేము. ఎవరిని కాలిక్యులేట్ చేసే పరిస్థితి కాదు. వాళ్ళు బయటకి మామూలుగానే కనిపించొచ్చు. కానీ వాళ్ళ మెదడులో వేరే కార్యక్రమం, వేరే సినిమా రన్ అవుతూ ఉంటుంది. ఆ రన్ అవుతున్న సినిమా మనకు అర్థం కాదు. వాళ్ళు ఇలాంటి గందరగోళాలు ప్రవేశపెడుతూ ఉంటారు ప్రపంచంలోకి. అలా ప్రవేశపెట్టిన ఒక గందరగోళంగానే చూస్తున్నాను దీన్ని నేను. అతను కాంక్రీట్‌గా ఫైట్ చేయదలుచుకుంటే ఆ అమ్మాయి ఎవరు, ఇదిగో ఇతను, నా జీవితం ఇలా కొలాప్స్ అయిపోయింది ఓపెన్‌గా చెప్పేయొచ్చు అది. అందులో దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తనకి పెళ్లి కాకపోవడానికి ఆయన తప్పే ఉంది? ఆ రిలేషన్‌లో ఉన్నాను నేను, అతను దాచినట్టుగా ఎక్కడా లేదు. అంటే తను ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉండగా అతను దొంగచాటుగా వచ్చాడు అని లేదక్కడ. ఓపెన్‌గానే ఉంది విషయం అంతా. అతను మాట్లాడిన దానిలోనే. అతను ప్రేమించాడు ఆ అమ్మాయిని, నేను ప్రేమించాను అని చెప్పాడు. ఈ 2 ప్రేమలని ఆ అమ్మాయి ఎలా చూసింది అనేది ఆవిడ యాంగిల్‌లో చూడాలి. అక్కడ చెప్పడానికి ఆవిడ లేదు. ఆ పాత్ర ఎవరో తెలీదు ప్రపంచానికి. అది నిజంగా ఉన్న పాత్ర, ఈయన కల్పించిన పాత్రో కూడా తెలీదు. ఇలా చాలా గందరగోళం ఉంది అతని ప్రకటనలో. అంటే ఒక మనిషి ఒక యూనిట్. దానికి కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తారు విషయాల్ని. కాబట్టి ఇందులో 3 క్యారెక్టర్లు చెప్పాడాయన. ఒకటే ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఈయన ఎక్స్‌ప్రెషన్ మాత్రమే ఉంది. ఆ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్ లేదు. రాజమౌళి ఎక్స్‌ప్రెషన్ లేదు. ఇవి లేకుండా ఆయన మాట్లాడాడు. కాబట్టి దాన్ని ఏ మేరకు నమ్మాలో ఆ మేరకే నమ్మాలి. అంతకు మించి దానికి వాల్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే అనుకోవటం లేదు. తన సెల్ఫీ వీడియోలో సూసైడ్ నోట్లో ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి రామాయణ మహాభారతాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆడవాళ్ల వల్ల యుద్ధాలు జరిగాయని కూడా మనం చూసాం. నా జీవితంలో కూడా అదే జరిగింది అని చెప్పి 2 మహిళల్ని ప్రస్తావించారు. ఒకటి ఆయన ప్రేమించిన మహిళ కావచ్చు, ఇంకొకటి రమా రాజమౌళి. ఇందులో రమా రాజమౌళి పాత్ర ఏంటంటారు? రాజమౌళి గారికి తెలిసి జరిగిందని కూడా ఎస్టాబ్లిష్ చేయలే అతను తెలివిగా. అంటే నీకు మ్యారేజ్ అయిపోయింది కదా అన్నప్పుడు, ఒకవేళ అలా జరిగినా ఇది ఇది నలుగురు మధ్య ఉంటుంది కదా అన్నట్టుగా మాట్లాడాడు అతను అని మాత్రమే చెప్పాడు ఈయన. ఆవిడకి తెలిసి ఆవిడ యాక్సెప్టెన్సీతో జరుగుతోంది అనేది కూడా మనకి ఇతని మాటల నుంచి ఎస్టాబ్లిష్ కాదు. అందుకని గందరగోళం ఉందనేది కేవలం వీళ్ళ ముగ్గురికి సంబంధించింది. ఈ పురాణాల్లో యుద్ధాలన్నీ ఆడవాళ్ళతో జరిగినాయి అని చెప్పేది ఒక జనరల్ ఫినామినాగా మార్చారు అంతే. అన్ని యుద్ధాలు అలా జరగలేదు. ఏ యుద్ధము కూడా అలా జరగలేదు. ద్రౌపది కోసం జరిగింది కాదు భారత యుద్ధం. అది ఆస్తుల గొడవ. వాళ్ళ ఆస్తుల కోసం గొడవ పడ్డారు అంతవరకే. అందులో ఆవిడ ప్రమేయం ఏముంది? ఆవిడ అనవసరంగా లాక్కొచ్చి గొడవ పెట్టారు తప్ప. అలాగే రామాయణం సీత వలన జరిగిన యుద్ధం అంటారు. అది సీత వలన కాదు. సీతకి ఆ యుద్ధానికి ఏ సంబంధం లేదు. రాముడు ఒక పర్పస్ కోసం అడవికి వచ్చాడు. ఆ పర్పస్లో భాగంగానే రావణాసురుడితో యుద్ధం చేశాడు. సీత అనేది జస్ట్ అక్కడ ఒక పరికరం మాత్రమే. అంతకు మించి ఆవిడికి ఆ యుద్ధానికి ఏ సంబంధం లేదు. కానీ వీళ్ళు సందర్భానుసారం ఏదో ఒక వంక వెతుక్కోవడం కోసం ఇది మాట్లాడతారు. రామాయణ మహాభారతాలే ఆడవాళ్ళ వల్ల జరిగినాయి అనేది పిచ్చి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంటే వీరు ఇచ్చారు. కాబట్టి చాలా గందరగోళం ఉంది అతని మాటల్లో. అవి నమ్మి ముందుకెళ్తే గందరగోళం అవటం తప్ప ఏమీ ఉండదు. ముందు అతన్ని ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. ముందు అతన్ని పట్టుకొచ్చి ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అతని గొడవ ఏంటో సెటిల్ చేయాలి ముందు. నిజంగానే అతను ప్రాబ్లంలో ఉండుంటాడు. ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇది చూసినటువంటి సమాజానికి ఉంది. అందుకని ముందు అతను ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేసి అతన్ని కూర్చోబెట్టాలి. రాజమౌళి గొడవ తర్వాత. నిజమే. ఇప్పుడు ఆయన బతికున్నాడా లేడా అనేది కూడా కొంత డౌట్గానే ఉంది. ఆయనకి గనక ఏదైనా అయితే రాజమౌళి గారి పరిస్థితి ఏంటి?
రాజమౌళి పరిస్థితి ఏముందండి, కొంతకాలం బాధపడతాడు. అరే మనతో అంటే 2 విధాల పెయిన్ ఉంటుంది. అతను ఏదో బిజీ షెడ్యూల్‌లో ఉండి తనని నెగ్లెక్ట్ చేసుండొచ్చు. చేయటం దగ్గర నుంచి ఇతను డిటాచ్ అయిపోయి ఈ గందరగోళంలోకి వెళ్ళిపోయి ఇంత గందరగోళం చేసుండొచ్చు. ఈ గందరగోళం అంతా నేను చేతులారా చేసుకున్నది అనే ఒక పెయిన్ జీవితాంతం ఉంటుంది అతనికి. కాబట్టి అతనికి ఒక పెయిన్ మిగిలిపోతుంది. ఇతని మరణం గనక జరిగితే. అది ఉండదు అనుకోవడానికి కుదరదు. రకరకాలుగా అది ఉంటుంది. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది భరించటమే. అంతకు మించి వేరే మార్గం లేదు దానికి. చాలామంది జీవితాల్లో ఇలాంటి కేసులు ఉంటాయి. అలా అతని జీవితంలో ఇతనొక కేసు. అంతవరకే ప్రాధాన్యత. ఓ మనిషిని లొంగదీసుకోవాలి అంటే మద్యం, మగువని ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు రాజమౌళి గారి మీద వచ్చిన అలిగేషన్స్ ఏమీ చిన్నవి కాదు. అది కూడా ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండే ఈ ఆరోపణలను చేస్తున్నాడు. ముఖ్యంగా ఒక టాప్ డైరెక్టర్‌గా ఆయనకి ఎంతో పేరుంది. అలాంటి వ్యక్తి మీద ఇలా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని బురద జల్లే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా? ఇప్పుడు అన్యాయం జరిగితే ఆ అమ్మాయికి జరిగుండాలి. ఆ అమ్మాయి మాట్లాడే వరకు ఈ ఆర్గ్యుమెంట్‌కి గానీ, ఈ ఆరోపణలకు గానీ ఏ రకమైనటువంటి ఉనికి ఉండదు. అది తెలుసుకోవాలి ముందు. అందుకని ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి. ఆవిడ ఓపెన్ అయ్యి మాట్లాడితే తప్ప దీనికి విలువ ఉండదు. ఆ విలువ రావాలంటే ఆవిడ రావాలి. ఆవిడెవరో చెప్పడానికి అతను ఇష్టపడలేదు. అసలు ఆ అమ్మాయి ఉందా లేదా అనే ఒక సందేహం కూడా మొదలవుతుంది. ఒకవేళ ఉన్నా తప్పేం కాదు. ఆయన శాంతి నివాసం కంటే ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించకూడదు అని ఎక్కడా లేదు. ప్రేమించొచ్చు. ఇష్టపడి ఉండొచ్చు. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఇంతమందిని ఆవిడ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనేది కదా ప్రశ్న. ఇంతమందిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా? మీకు బుద్ధి లేకపోతే అవతల వాళ్ళకైనా ఉండాలి కదా. అవతల వాళ్ళని కూడా మీతో పాటు ఎలా అనుకుంటారు, ఎలా అంచనా కడతారు మీరు? అందుకని చాలా గందరగోళం ఉంది అతని స్టేట్మెంట్లోనే. అందుకని ఇది పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకోవడానికి కారణమే అసలు ఆ అమ్మాయిని తీసుకురావటం. అంటే మీరన్నట్టుగా ఒక అమ్మాయిని కనుక ఒక లేడీ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తే దీనికి ఒక విలువ వస్తుందనే భ్రమకు గురై ఉండొచ్చు అతను. అందువలన కూడా అమ్మాయిని తీసుకొచ్చి ఉండొచ్చు. అమ్మాయి ఉన్నంత మాత్రాన అదేదో పెద్ద గందరగోళం. దాన్ని మనం వెంటనే వీళ్ళిద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది, ఆయనకేదో వివాహేతర సంబంధం ఉంది అని చెప్పేసి ఒక స్టోరీ బిల్డ్ చేసేస్తారు. దాంతో అతని క్యారెక్టర్ అసాసిన్ అయిపోతుంది. అతని కెరియర్ నాశనం అయిపోతుంది. మహేష్ బాబు అతనితో సినిమా చేయకుండా పారిపోయి వచ్చేస్తాడు. ఇలాంటి భ్రమలన్నీ కూడా కని ఉండొచ్చు అతను. అట్లా ఒక అమ్మాయిని పట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మనం మన జీవితంలో విలువలన్నీ ఆడవాళ్ళకి కట్టబెట్టడం వలన వచ్చిన దరిద్రం ఇది. అందుకని ఏది జరిగినా ఒక అమ్మాయితో లింక్ పెట్టేస్తే వీడు చచ్చిపోతాడు. ఒక క్యారెక్టర్ని అసాసిన్ చేయాలంటే ఇది అద్భుతమైనటువంటి అవకాశం అనుకోవడం వలన వచ్చిన ప్రమాదం ఇది. మొత్తం మీద ఇప్పుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు చేసిన ఆరోపణల్లో నిజమెంత అనే దానికంటే ఇప్పుడు ఆయన ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారు, సేఫ్గానే ఉన్నారా అనేదే అసలు ప్రశ్న. ఆయన ఎక్కడున్నా కానీ బాగుండాలి, ప్రాణాలతో ఉండాలని కోరుకోవాలి. ఆయనని తీసుకొచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, పొరపచాలని మొత్తం తొలగించుకోవాల్సిన బాధ్యత అయితే రాజమౌళి గారి మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ గారు. థ్యాంక్ యూ అండి.